హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ అకాడమీ. రాష్ట్రంలో అత్యధికంగా దోపిడీకి గురవుతున్నటువంటి ఒక ఉద్యోగి, పేరుకు ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రభుత్వ ఉద్యోగి కాదు. అతని పేరు ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 5,10,000 మంది ఉంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా అంతే స్థాయిలో 4,98,000 మంది ఉన్నారు. ₹1,00,000 జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి ఎంత డ్యూటీ చేస్తాడో కేవలం ₹13,600 తీసుకున్నటువంటి ఒక ప్రభుత్వ పేరుతో పనిచేస్తుంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగి కూడా అంతే పనిచేస్తాడు. కానీ వాళ్ళ రాష్ట్రంలోనే అత్యధికంగా దోపిడీకి గురి అవుతున్నటువంటి ఒక వ్యక్తి అవుట్సోర్సింగ్ ఉద్యోగి. తనకొచ్చేటటువంటి జీతంలో, ప్రభుత్వం చెల్లించే జీతంలో 30% జలగల్లా పీడిస్తూ అవుట్సోర్సింగ్ పేరుతో వివిధ రకాల పేర్లతోటి 30% జీతాన్ని దిగమింగుతున్నారు. దాంట్లో ఈ కమిషన్ ఏజెంట్ల పేరుతోని వాటిని ఏమంటారు అన్న వాళ్ళని మేము ఏజెన్సీలు, దళారీ వ్యవస్థలు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలకి అవుట్సోర్సింగ్ ఏజెన్సీల పేరుతో ఒక దళారీ వ్యవస్థ పనిచేస్తుంది. ప్రభుత్వంలోనే దళారీ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ దళారులు ఎవరు సార్ అంటే ఎమ్మెల్యేల అనుచరులు, మంత్రుల అనుచరులు, ఐఏఎస్ ఆఫీసర్ల అనుచరులు. ఇట్లా దాదాపు రాష్ట్రంలో 800-900 ఏజెన్సీలు పనిచేసి వందల కోట్ల రూపాయలను దిగమింగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తికి వచ్చే జీతంలో 30% జీతాన్ని తినేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక మీకు చిత్రం చూపిస్తాను, చూడండి. అవుట్సోర్సింగ్ నేపథ్యంలో ఏజెన్సీ, ఆఫీసర్సు, గవర్నమెంటు మొత్తం కలిపి అవుట్సోర్సింగ్ని మొత్తంగా ఒక రక్తాన్ని తాగిపడేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోయినసారి అసెంబ్లీ సమావేశాల్లో చాలామంది ఎమ్మెల్యే సంజిరెడ్డి కానీ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కానీ, కూమనేని సాంబశివరావు కానీ వీళ్ళందరూ అసెంబ్లీలో చర్చను పెట్టారు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే అవుట్సోర్సింగ్ యొక్క ఉద్యోగులకు వెతలు మొత్తం కూడా మేము తీర్చేస్తాము, వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తాము, ఏజెన్సీలను రద్దు చేస్తాము, కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి కూడా మన అసెంబ్లీ సమావేశాల్లో ఏప్రిల్లోగా వాళ్ళ జీతాలు వాళ్ళ అకౌంట్లోకి వేస్తామని చెప్పారు. ఇవాళ మార్చి 18వ తారీఖు, ఇంకొక 12 రోజులు మాత్రమే ఉన్నాయి. కరెక్ట్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకేమాత్రం ముందు అడుగు పడలేదు. అసలు ఇప్పటిదాకా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారన్న లెక్కలు కూడా తేలడం లేదు. 25,000 ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ మరో పేరుతో జీతాలు తీసుకుంటున్నారన్న ఒక ఆరోపణలు కూడా వచ్చినాయి. ఎన్నెన్నో గందరగోళాలు జరిగినాయి. రేపు ఏప్రిల్ నెల నుంచి డైరెక్ట్ అకౌంట్లోకి వేస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఎలాంటి ప్రక్రియ కూడా ఇంతవరకు మొదలుపెట్టలేదు. దానికి నిరసనగా రేపు 29వ తారీఖు నాడు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఎంప్లాయీస్ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు, చైర్మన్ అయినటువంటి పులి లక్ష్మయ్య గారు మన స్టూడియోకి అశోక్ అకాడమీకి రావడం జరిగింది. ఎందుకంటే ఈ 5 లక్షల మంది కూడా వీళ్ళు కూడా నిరుద్యోగులే, జీతం తీసుకుంటున్నటువంటి నిరుద్యోగులు. ఎంత అంటే ఇక్కడ 3 రకాల ఉద్యోగులుగా విభజన చేశారు వీళ్ళని. ఒకటి, మొదటి గ్రేడ్లో వీళ్ళకి ఇచ్చే వేతనం ఎంత సార్ అంటే 22,750. రెండో గ్రేడ్లు ఎంత సార్ అంటే 15,500. మూడో గ్రేడ్లు ఎంత సార్ అంటే 15,600. కానీ వాస్తవానికి మొదటి గ్రేడ్లో ప్రభుత్వం చెల్లించేటటువంటి వేతనం ఎంత సార్ అంటే 31,090 రూపాయలు చెల్లిస్తుంది. 31,090 చెల్లిస్తే చివరికి వ్యక్తికి అందేది ఎంత సార్ అంటే 20,579 రూపాయలు మాత్రమే వస్తున్నాయి, 20,000 రూపాయలు. కానీ వీళ్ళకి అదనంగా ఈపీఎఫ్ 13% ఏమో వీళ్ళ 12% వీళ్ళ జీతం 13% వీళ్ళ జీతంలోకి కట్ చేసి 12% ప్రభుత్వం యాడ్ చేస్తుంది. నిజంగా యాడ్ చేస్తున్నారంటే దాదాపు ఎక్కువ మందికి యాడ్ కానొక పరిస్థితి.
అలాగే ఈఎస్ఐ కూడా కట్ చేస్తూ ఉన్నారు. 4% ఆ ఈఎస్ఐ కూడా యాడ్ కాదు. దాంతోపాటు ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు 4 నుంచి 6% కమిషన్ తీసుకుంటారు. అంతేకాకుండా జిఎస్టీ పేరుతో ప్రభుత్వం 18% ఈ యొక్క ఏజెన్సీలకు చెల్లిస్తుంది. వాళ్ళు జిఎస్టీ కట్టరు, ఈఎస్ఐ కట్టరు, ఈపీఎఫ్ కట్టరు, ఏది కట్టకుండా మొత్తము జేబులోనే వేసుకుంటున్న సందర్భం. 100 కోట్ల రూపాయలని కొన్ని సంవత్సరాలుగా దిగమింగుతున్నటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు అనేవి దిగమింగుతున్నాయి. వాళ్ళు ఎవరో కాదు, ప్రభుత్వంలో పెద్దలుగా పనిచేసే వాళ్ళకే గద్దలుగా పనిచేసినటువంటి దొంగ నా కొడుకులని చెప్పవచ్చు. ఈ దొంగ నా కొడుకులను దూరం చేస్తామని ఏప్రిల్ నుంచి మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 2018 నుంచే కార్పొరేషన్ పనిచేస్తుంది. వాళ్ళ డైరెక్ట్ అకౌంట్లోకి ఈపీఎఫ్ జమ అవుతూ ఉంది, ఈఎస్ఐ జమ అవుతూ ఉంది. అక్కడ ఎలాంటి ఈ యొక్క జిఎస్టీ 18% కూడా ప్రభుత్వం చెల్లించకుండానే, ఎందుకంటే కార్పొరేషన్ అనేది జిఎస్టీ కట్టాల్సిన పని లేదు. కానీ తెలంగాణలో 18% అదనంగా జిఎస్టీ కడుతున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి. వాళ్లకు సమస్యలను అంటే వాళ్ళకు వచ్చే జీతం వాళ్ళ చేతికి చేరాలంటే కార్పొరేషన్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇవాళ ఏపీలో కార్పొరేషన్ పనిచేస్తుంది, ఉత్తరప్రదేశ్లో కార్పొరేషన్ పనిచేస్తుంది, పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలలో సమాన పనికి సమాన వేతనం కూడా ఇస్తూ ఉన్నారు. అంటే సమాన పనికి సమాన వేతనం అంటే ఏంది? ప్రభుత్వ ఉద్యోగ బేసిక్ పే 50,000 రూపాయలు ఉంటే అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళకు కూడా బేసిక్ పే వరకు, అంటే టీఏలు డిఏలు వీళ్ళకి ఏమీ ఇవ్వకుండా బేసిక్ పే ఎంత ఉందో అంత మనకు పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో అమలు చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణలో శ్రమ దోపిడీకి గురవుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే మాకు హామీలు ఇచ్చారు, ఎమ్మెల్యేలు మా అసెంబ్లీలో చర్చించారు, ఎన్నోసార్లు నిలదీశారు, ఎన్నోసార్లు ధర్నా చేశారు. ఒక్క ఉద్యోగి కాదు, 2 ఉద్యోగులు కాదు, 4,98,000 మంది బతుకు కడుపు చేత పట్టుకొని డిగ్రీలు పూర్తి చేసుకొని, పిహెచ్డీలు పూర్తి చేసుకొని, ఎంఏలు పూర్తి చేసుకొని ఎప్పుడైనా ఈ రోజైనా రేపైనా ఎప్పుడన్నా మాకు పర్మనెంట్ కాబోతుందా, వదులుకుందామంటే ప్రభుత్వ ఉద్యోగం వదిలిపెట్టలేని పరిస్థితి, జీతం ఎక్కువ రాదు, పైగా భద్రత ఉండదు. నిన్న ఎక్కడ రెవెన్యూ ఆఫీస్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ వాళ్ళు ఏం జరిగింది చెప్పండి. సుమారుగా వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే 800 మందిని రేపు మార్చి 31 తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ రావద్దని చెప్పారు. ఎందుకు? ఇప్పుడు ఈ కొత్త రిక్రూట్మెంట్ జరుగుతుందని, కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి ఇక మీరు మాకు అవసరం లేదు కాబట్టి మాకు బడ్జెట్ పెరుగుతుంది, ఆర్థిక భారం పెరుగుతుందని చెప్పి మీరు వెళ్ళిపోండి అంటున్నారు. మా ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ అండ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లు 600 మందిని కూడా కొత్త రిక్రూట్మెంట్ జరిగింది కాబట్టి మీరు కూడా వద్దని చెప్పి ఇవాళ వాళ్ళు ఒక్కొక్కరు 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే ఇవాళ నిలువుగా మీరు తెచ్చుకున్న తెలంగాణలో మీరు మాకు అవసరం లేదని చెప్పేసి వాళ్ళని ఇవాళ రోడ్డున పడేశారు. ఇవాళ మరి వాళ్ళ కుటుంబాలు ఎక్కడికి పోవాలి, ఇలా కుటుంబాలను ఆదుకునే వాళ్ళు ఎవరని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ దీన్ని ఇటు ప్రభుత్వము 1,92 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పి ఆ ఉద్యోగాలు నింపలేదు, మరోవైపు మిమ్మల్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు ఇవాళ మనమన్నా ఒక మాట కడుతున్నాం, తెచ్చుకున్న తెలంగాణలో ఆ రోజు కొట్లాడిన పోరాటం నుంచి మొదలు పెడితే నేటి వరకు కూడా అనేక ఉద్యమాలలో మేము ఉద్యోగస్తులం కూడా పాల్గొన్నాం. ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాలనే ఒక వ్యవస్థ మీద మనం ఏర్పడింది. అందులో నీళ్ళ కాడనే ఆగిపోయింది. ఇంకా 14-12 సంవత్సరాల మన తెలంగాణలో నీళ్ళ కాడనే ఆగిపోయింది. మీరు ఎన్నోసార్లు మొన్న మీరు కూడా ఈ నియామకాల మీద కూడా ఆమరణ దీక్ష కూడా చేశారు, గత పోరాటం మీద పోరాటం కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా నియామకాల కాడికి వచ్చేసరికి ఇంకెన్ని సంవత్సరాలు మన తెలంగాణలో రాజకీయాల లబ్ధి కోసమే మనం మాట్లాడుతున్నాం కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా 5 లక్షల మందిని రకరకాల పేర్లు, డైలీ వేజెస్ అంటాడు, అవుట్ సోర్సింగ్ అంటున్నాడు, చెక్ పేమెంట్ అంటాడు, పార్ట్ టైం లెక్చరర్ అంట, గెస్ట్ లెక్చరర్ అంట, అవర్స్ బేసిస్ లెక్చరర్స్ అంట. వాళ్ళకి ఉండదు, వాళ్ళకి అసలు దారుణం అన్న. ఈ గెస్ట్ లెక్చరర్లకు, మా గెస్ట్ లెక్చర్లకు కానీ, పార్ట్ టైం లెక్చర్లకు కానీ, డైలీ వేజలకు, చెక్ పేమెంట్లకు ఓన్లీ ఖాళీ 8,000 అంటే 8,000, 10,000 అంటే 10,000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వము దగ్గర ఉండి శ్రమ దోపిడీ అనేది జరుగుతుంది. ఇలా ప్రభుత్వాలు రాజ్యాంగాల గురించి మాట్లాడుతున్నాయి, చట్టాల గురించి మాట్లాడుతున్నాయి. ఫస్ట్ మన వ్యవస్థలో జరుగుతున్న మీ రాజ్యాంగం ఎక్కడుంది, చట్టబద్ధత ఎక్కడుంది? ఇలా నువ్వు మమ్మల్ని శ్రమ దోపిడి పూర్తి స్థాయిలో మీరు రక్తం ఒక రక్తాన్ని కనుక పీల్చినట్టు మా శ్రమని పిండేస్తుంది గవర్నమెంట్ దగ్గరుండి. ఇలా మా కుటుంబాలన్నీ ఇలా రోడ్డున పాలవుతా ఉన్నాయి. ఇలా మా పరిస్థితి ఏందని అడుగుతున్నాం ఇవాళ ప్రశ్న తెలంగాణలో. ఇలా మార్చి 31 వస్తుంది. మీరు మళ్ళీ అనేక పేపర్లో కూడా ఇందాక మనం కూడా చూసామని అనేక పేపర్లో ఏజెన్సీల కుంభకోణాలను చూస్తూనే ఉన్నాం మనం ఇక్కడ.
ఇక్కడ కుంభకోణాలు కనుక చూస్తుంటే చూడండి, మా ఉద్యోగస్తులకి ఇక్కడ కోట్ల రూపాయలు 20 నెలల నుంచి సుమారుగా 12 సొమ్ము గోల్మాల్ కోట్లలో నిధులు 50 కోట్లపై చిలుకు ఇలా ఈపీఎఫ్ కట్టక ఏజెన్సీలు తిన్నాయి మనకు. మరి తిన్న మరి పైసలు వాళ్ళు ఎట్లా కక్కియాలి మరి వాళ్ళకు? ఇంకెక్క అధికారులు పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కాబట్టి అడిగే వాళ్ళు ఎవరు లేరు. మన ఉద్యోగస్తులు పోయి అడిగితే వాళ్ళని బెదిరించి నువ్వు ఇలా ఉద్యోగం రావద్దని చెప్పి ఇలా మా ఉద్యోగస్తులు ఇందాక చెప్పినట్టుగా బెదిరింపులు స్టార్ట్ అయినాయి మా ఉద్యోగస్తులు. ఇలా మన ఆంధ్రజ్యోతి మొదటి పేపర్లో రాసిరని ఇది స్కామ్ స్కోర్సింగ్, జిఎస్టీ పేరుతో అసలు జిఎస్టీ కట్టడం ఏందని చెప్పి కూడా ఒక సాక్షాత్ పేపర్లో ఉన్నది మనకి. ఇంకా కాంట్రాక్టు, మల్టీపర్పస్ వర్కర్స్, డైలీ వేజ్, ఎన్ఎంఆర్, ఇన్ని రకరకాల పేర్లతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని దారి దోపిడికి గురి చేస్తారు తప్ప వీళ్ళు ఇంత స్కాములు జరుగుతుంటే అన్న మనము ఏడాదికి 600 కోట్ల రూపాయలు కమిషన్లే వాళ్ళే, ఆధార్ కమిషన్లే. పని చేస్తున్న వాళ్ళు, దొంగతనంగా పని చేస్తున్న వాళ్ళే ఎంతమంది లెక్కలు తీస్తే 600 కోట్లు అని చెప్పి పేర్లు లేవు, ఊర్లే వాళ్ళకి ఏముండదు, జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. వస్తే ఇప్పుడు దానికి ఒక ఆధారం లేదు, ఏమీ లేదన్న. ఇక్కడ కూడా ఈపీఎఫ్ మా వాళ్ళకి ఈపీఎఫ్ కట్టకపోతే 31 లక్షలు పక్కదారి అయిండు. ఇట్లా మేము ఇంకా అసలు వచ్చే జీతము రాదు, ఆ కట్టే ఈఎస్ఎల్ ఈపీఎఫ్లు కట్టారు, ఆ జిఎస్టీ ఉచితంగా కడతా ఉన్నాం. అసలు ఇవన్నీ తీసేయండి, మేము కొట్లాడుతూ ఉన్నాం, 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మేము పోయిన ప్రసారం అడిగితే ఏమంటారంటే మన నిరుద్యోగులు మీకు ఇదేమైనా చేస్తే అడ్డుపడతారు, మన నిరుద్యోగులు అడ్డుపడతా ఉంటున్నారు. మనం ఏం అడుగుతున్నామంటే జరుగుతున్న అన్యాయం ఇది, మా నిరుద్యోగులు కూడా మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వం ఇది జరుగుతున్న అన్యాయాపని అడుగుతున్నాం. మేమేమి మా గొంతెమ్మ కోరుకోవడం లేదన్న, మీరు ఇచ్చే జీతమే మాకు ఇవ్వండి. ఏదైతే 22,000 రూపాయలు రిలీజ్ చేశారో మొదటి కేటగిరీకి అవే ఇవ్వండి మాకు. ఈ మధ్యలో ఏజెన్సీ ఎందుకు? మొన్న మేము ఒక అధికారి అంటే ఏమంటాడు, ముఖ్యమంత్రులకు సూచిస్తారు ఐఏఎస్ అధికారులు, సార్ వీళ్ళు ఇట్లా ఏజెన్సీలను తీస్తే రెగ్యులర్ అయింది అంటాడు. మనం ఏం మాట్లాడతాం, 2018 ఏర్పడి 6 సంవత్సరాలు దాటింది, అక్కడ ఉద్యోగస్తులు చేస్తూ ఉన్నారు, అనేక రాష్ట్రాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా రెగ్యులర్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకే రెగ్యులర్ కాలేదన్న, ఇంకా చాలా సంవత్సరాలు పోరాడుతున్నారు. మనం కనీసం అంటే వీళ్ళు దొంగల లెక్క పైసలు మేము తింటాం, మిమ్మల్ని మాత్రం అట్లనే ఉంచుతాం అని ఐఏఎస్ ఆఫీసర్లు. మరి ఐఏఎస్ ఆఫీసర్లకు తలాతోక లేని సమాధానాలు చెప్తే ఎందుకంటేనా ఇది కూడా ఒక దీంట్లో మేము విశ్లేషణ చేస్తే ఏం జరిగిందంటే ప్రతి ఐఏఎస్ ఆఫీస్ ఇళ్లలో, ముఖ్యమంత్రి ఇళ్లలో అనధికారికంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుని పని చేయించుకుంటారు. ఇవాళ ఇంట్లో డ్రైవర్ మావోడే, ఇంట్లో అటెండర్ మావోడే ఉంటాడు, గార్డెన్లో పని చేసేది మావోడే. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే శాఖాపరమైన ఐఏఎస్ అధికారులు ఉంటారు కాబట్టి వీళ్ళు వాళ్ళ ఇళ్ళలో పని చేయించుకుంటారు, ఇక్కడ జీతం తీసుకుంటూ. మరి ఇప్పుడు ఏజెన్సీలను తీసేస్తే ఏమైందంటే వాళ్ళ ఇంట్లోకి పని చేయడు కదా, ఇక కార్పొరేషన్ కిందకి వస్తాడు, అప్పుడు ఉద్యోగస్తుడికి ఆయన సంబంధాలు తెగిపోతాయి, క్వశ్చన్ చేస్తాడు. అలాంటి విషమైనటువంటివి వీళ్ళు ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నారు. ఇవాళ వీళ్ళు అసలు దొంగలు ప్రజాప్రతినిధులు, అసలు దొంగలు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళుగా చేతులు కలపబట్టే ఇలా మా వ్యవస్థ ఇంకా రోడ్ల మీద పడ్డదని చెప్పి సూక్ష్మంగా చెప్పగలుగుతున్నాం. రేపు ఏంటి మరి 29వ తారీఖు నాడు ఏం చేయబోతున్నారు? మేము 29వ తారీఖు నాడు దీన్ని ఉద్దేశించి ఇక ప్రభుత్వం మీద అందరినీ తెలంగాణ రాష్ట్రంలో సంపన్న వర్గాలను ఏకం చేయబోతున్నాం. ప్రతి ఒక్కరి మద్దతు అడుగుతున్నాం. ప్రతి ఒక్కరిని మాకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ 29వ తారీఖు మాత్రం ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మహాధర్నా నిర్వహించబోతున్నాం. ఈ ధర్నాతోనైనా కూడా మా బలం చూసైనా, మా సంపన్న వర్గాల బలం చూసైనా ప్రభుత్వం వెనుకకు తగ్గి ఏజెన్సీలను తీసేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ ధర్నా తర్వాత కూడా మీరు తగ్గకుండా ఏప్రిల్లో కనుక వస్తే చలో ఢిల్లీ కార్యక్రమం రాహుల్ గాంధీ కాడికి మీ సోనియా గాంధీ కాడికి ఇంటికి పోతాను కూడా సిద్ధమైనాం. ఆనాడు సోనియా గాంధీ మీ హైకమాండ్, భారతదేశం హైకమాండ్ ఆ రోజు కనుక తెలంగాణ ప్రజలను అమ్ముడు పోయినట్టు ఆంధ్ర చేతులు వాళ్ళు అమ్ముడు పోయి ఉంటే నాడు తెలంగాణ వచ్చే పరిస్థితి, సంపన్న వర్గాలు ఏకమైనప్పుడు ఆ రోజు హైకమాండ్ తెలంగాణ వచ్చింది మనకు. అట్లనే మేము కూడా సంపన్న వర్గాలను ఏకం చేస్తున్నాం. మేము కూడా మీ ప్రధాన హైకమాండ్ ఇలా అక్కడికే ఢిల్లీకి పోతాం. ఇంకో విషయం ఏంటంటే మేము ఒకటి స్వాగతిస్తాను, వీళ్ళు ఇప్పుడు గ్రిగ్ వర్కర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వీళ్ళు గ్రిగ్ వర్కర్లు. మనం గ్రిగ్ వర్కర్లు అంటే ఇంకొక విచిత్రం, మా నిరుద్యోగులు కూడా ఇంకో విషయం కూడా ఏం మాట్లాడుతున్నట్టునా, ఏ పోస్ట్ పడిన అవుట్ సోర్సింగ్ లా 1,00,000-2-3 లక్షలకు అమ్ముతున్నా. ఇది అసలు అటు నిరుద్యోగుల్ని కూడా దోపిడీ గురి చేస్తా ఉన్నారు. 2-3 లక్షల పోస్టులకు అమ్ముతున్నారు మన నిరుద్యోగుల నుంచి. ఆ 2-3 లక్షల రూపాయలు కట్టాలంటే ఎన్ని 2-3 పడుతుంది. ఏం చెప్తారంటే ఇట్లా ఇంకా మళ్ళీ ఉద్యోగం పోద్ది. ఏం చెప్తారు పాప అతనికంటే ఈ అధికారులను ఏజెన్సీలు కలిసి ఏం చెప్తారంటే రెగ్యులర్ అయితే ఉద్యోగాలు మంచి జీతాలు వస్తాయని చెప్పి పాపం మాయ మాటలు చెప్పి ఊర్లలో కూడా మోసం చేస్తాను. మీరు ఎన్నేళ్ళు పనిచేపట్టి? నేను 10 ఏళ్ళు దాటింది అన్న. 10 ఇంకా మా దాంట్లో ఒకళ్ళు 15, 20, 25 ఏళ్ళ పైచులకు పనిచేసి రిటైర్మెంట్ దగ్గర కూడా ఉన్నారు. ఈ విచిత్రం ఏంటంటే మేము ఈ రోజు తీసుకుంటున్న జీతాలు 2018లో పెరిగిన జీతం అన్న. 2018 నుంచి ₹1 జీతం లేదు. 8 ఏళ్లలో కూడా అదే 13,000 రూపాయలతో మేము మా కుటుంబాలు ఇలా బతుకున్నాం. ఇలా హైదరాబాద్లో 13,000తో బతకాలంటే ఒక ఉద్యోగస్తుడు ఏ విధంగా
విధంగా బతకగలుగుతాడు? శ్రమ దోపిడీ అనేది పూర్తిగా. మరి ఒక డిఏ ఉండవు, ఒక టీఏ కానీ ఒక కనీసం ఎవ్రీ ఇయర్ ఒక సమ్ అమౌంట్ కూడా ఉండదు. ఇటు నిరుద్యోగుల్ని మోసం, మమ్మల్ని మోసం చేస్తారు. సరే మీరు గ్రిగ్ వర్కర్లకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు, అది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు తీసుకొస్తారు, మేము స్వాగతిస్తున్నాం. మరి ఈ గ్రిగ్ వర్కర్లు ఎవరన్నా, ఈ గ్రిగ్ వర్కర్లు అంటే జొమాటో, స్విగ్గీ పని చేస్తారు. ఏ రోజుకు ఆ రోజు వాళ్ళకి ఆర్థికంగా ఆ రోజు డబ్బులు వస్తాయి, వాళ్ళ కుటుంబాలకు ఉంటే మేము కూడా వాళ్ళు ఎంత వర్క్ చేస్తే అంత వస్తాయి, మేము స్వాగతిస్తున్నాం. మరి నువ్వు ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి వీళ్ళకు ఇంత ఆలోచన చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న మా గురించి మీరు ఎందుకు చట్టాలు తెలియదని క్వశ్చన్ చేస్తున్నాం ఈ విధంగా. మరి ఏప్రిల్ 1 నుంచి మరి ముఖ్యమంత్రి మీకు ఇస్తానని చెప్పేసి, ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే మన సీఎం మన రేవంత్ రెడ్డి కేవలం మాటల ముఖ్యమంత్రి, చేతల ముఖ్యమంత్రి కాదు. ఎందుకంటే నిరుద్యోగులు నిండా ముంచిండు, మీకు అడ్జస్ట్ చేసి ఆడ అద్భుతమైన ప్రసంగాలు చేస్తారు. ప్రసంగాలకు రేవంత్ రెడ్డి మించినోడు దేశంలో ఓడి దొరకడు, ఆయన ప్రసంగాల ముఖ్యమంత్రి తప్ప మీరు. మరి ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి మీకు అకౌంట్లలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్తామని చెప్పిండు. నమ్మకం ఉందా గవర్నమెంట్ మీద? మాకైతే ఇప్పుడు వరకైతే ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారికంగా రాలేదు కాబట్టి మాకు ఇంకా నమ్మకం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో ధర్నా నిర్వహించబోతున్నా. ఈ ధర్నా తర్వాత అయినా ప్రభుత్వం మేలుకొనకపోతే మాత్రం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా తొందరలోనే సిద్ధం చేయబోతున్నాం. మా పోరాటాలు కూడా మేము సిద్ధం చేయబోతా ఉన్నాం. ఇక ఇప్పుడు చూడండి, ఒక చిన్న మీకు ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ ఇలా పనిచేసే వాళ్ళందరికీ తెలుసు, కానీ పనిచేయని వాళ్ళకు మాత్రము అవగాహన లేదు. ఇక్కడ లెక్కలు కనుక చూస్తే మొత్తంగా ఇలా 3 గ్రేడ్ల వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇలా 3 గ్రేడ్ల వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ 3 గ్రేడ్ల వాళ్ళు కనుక మీరు ఒకసారి కనుక చూసే ప్రయత్నం చేస్తే, లెక్కలు కనుక చూస్తే, ఫస్ట్ గ్రేడ్ వాళ్ళకు గవర్నమెంట్ రిలీజ్ చేసేది 3,190 రూపాయలు రిలీజ్ చేస్తుంది. గవర్నమెంట్ రిలీజ్ చేస్తే వీళ్ళకు వాళ్ళకి ఇచ్చే పేరెంత చెప్తున్నారు అంటే 22,750 రూపాయలు వీళ్ళకి ఇవ్వాలి. కానీ దీంట్లో పిఎఫ్ ఈఎస్ఐ కట్ చేసుకొని ఎంత ఇస్తారు సార్ అంటే 20,579 రూపాయలు వస్తున్నాయి. రిలీజ్ చేసి ఎంత సార్ అంటే 31,000. కానీ 25% ఈపీఎఫ్ జమ చేయాలి. కానీ 25% ఈపీఎఫ్ జమ అవుతుందా అంటే కొంతమందికి అవుతుంది, చాలామందికి అవడం లేదు. ఇంకో రెండో వర్గం ఎంత ఉన్నారని ఇంకా మీరు చూసి ఒక ప్రయత్నం చేస్తే 26,979 రూపాయలు రెండో వర్గం అయితే వాళ్ళకి ఇవ్వాల్సింది ఎంత సార్ అంటే 19,500 ఇవ్వాలి. బేసిక్ అది బేసిక్ 19,500 బేసిక్ ఇవ్వాలా. కానీ వాళ్ళకి ఇస్తుంది ఎంత సార్ అంటే 17,400 ఇస్తున్నారు. ఎక్కడన్నా బేసిక్ ఉంటే మనకు పెరగాల జీతం. 17,400 రూపాయలు వాళ్ళ చేతికి వస్తున్నాయి. మరొక వర్గం కనుక, మూడో వర్గం కనుక చూసుకుంటే 22,136 రూపాయలు గవర్నమెంట్ చెల్లిస్తే వాళ్ళకి 15,600 రావాలా. దాంట్లో ఈపీఎఫ్ ఈఎస్ఐ 2 బోను వాళ్ళకి ఇచ్చే ఎంత సార్ అంటే 13,600 ఇస్తున్నారు. 13,600 ఇస్తున్నారు. అంటే దీంట్లో ఈపీఎఫ్ ఎంత సార్ అంటే మనకు 13% వీళ్ళ అకౌంట్లో కట్ చేస్తే 12% ప్రభుత్వం యాడ్ చేస్తుంది, మొత్తంగా 25% రావాలా. మరి 4,98,000 మంది ఉంటే ఎంతమందికి ఈపీఎఫ్ వస్తుందనే సంగతి మనకు తెలియని ఒక పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఈఎస్ఐ, కొంతమందికి ఈఎస్ఐ అనేది దాదాపుగా 4% ఈఎస్ఐ నమోదు కావాలా. కానీ ఈఎస్ఐ కూడా అది ఎంత అవుతుందనే తెలియదు. కానీ ప్రభుత్వము 18% జిఎస్టీ చెల్లిస్తుంది. ఈ 31,000కి వెళ్ళి 18% జిఎస్టీ, 6% ఏమో అవుట్సోర్స్ ఏజెన్సీలకు కమిషన్లు. కానీ గమ్మత్ ఏంటంటే ఈపీఎఫ్ జమ కాదు, ఈ 13%, 12% మీకు జమ అవుతుందా? మీ అకౌంట్ జమ అవుతుంది, మీకు పడుతుందా? నాకు పడుతుంది. మీకు పడుతుంది. 4,98,000 మందిలో ఎంతమందికి పడకపోవచ్చు? ఇప్పుడు అదే అన్న, ఈ 4,98,000 మందిలో ఒక 2-3 లక్షల మందికి అసలు ఈ పూర్తి ఉండనే ఉండవు. 2-3 లక్షల మందికి ఉండరు. 2-3 లక్షల మంది పైచిలకి ఇవి లేకుండానే పని చేసి, అంటే ఈ 2 లేదంటే 30% పోతున్నాయి. లేబర్ రూల్స్ ప్రకారం అసలు ఒక ఉద్యోగస్తులు పనిచేసి 2 కట్టాలి. అసలు ఈ 2 లేకుండా కూడా పని చేస్తారు. ఇందాక మనం ఒక చూసినాం కదా డైలీ వేజెస్ అని, వీళ్ళకి అది లేకుండా చేస్తారు. 1,00,000-2,80,000 మంది పై చిలుకోళ్ళకు మాత్రం ఇవి కట్టాలి. అందులో నా అంచనా కరెక్ట్ అయితే ఎంత 60% లేవన్నా వీళ్ళు. అంటే ఇప్పుడు 18% జిఎస్టీ గవర్నమెంట్ చెల్లిస్తుంది, కానీ ఏజెన్సీలు ఎవరు కూడా కట్టాడు, కూడా తెలియదు. వాళ్ళు కేవలం తీసుకోవాల్సింది ఎంత అంటే 4% నుంచి 6% మాత్రమే వాళ్ళు ఏజెన్సీలు అనే వాళ్ళు కమిషన్ తీసుకోవాలి. కానీ కమిషన్తో పాటు వాళ్ళు తీసుకునేది ఎంత అంటే 18% జిఎస్టీ దిగమింగుతున్నారు,
దిగమింగుతున్నారు, ఈపీఎఫ్ దిగమింగుతున్నారు, ఈఎస్ఐ దిగమింగుతున్నారు. నిరుద్యోగులు పైగా ఏజెన్సీలో కన్నా ప్రభుత్వ ఉద్యోగం కొత్త ఉద్యోగం పడితే 2 లక్షల ఉద్యోగానికి అమ్ముతున్నారు. అంటే అసలు దొంగలు మొత్తం ఏంటంటే ఈ అవుట్ సోర్సింగ్ అనే ఏజెన్సీల పేరుతోనే మొత్తంగా నాశనం అవుతా ఉంది. వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే మా పేరు మీద 31,090 రూపాయలు వస్తుంది, మాకు చేతికి ఇచ్చేది ఎంత అంటే 20,000 రూపాయలు వస్తుంది. ఈ 10,000 రూపాయలు అనేది మధ్యలో పోకుండా మాకే ఇస్తే మాకు న్యాయం జరుగుతుంది. మా పేరు మీద 31,000 రూపాయలు వచ్చి చేతికి వస్తే 20,000 వస్తున్నది. మా పేరు మీద 22,000 రూపాయలు 130 రూపాయలు వస్తే చేతికొస్తాల 13,600 వస్తుంది. ఈ మధ్యలో ఈ దొంగలు మొత్తం పక్కన పెట్టండి. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే జిఎస్టీ కూడా కట్టాల్సిన పరిస్థితి లేదు. ఆ జిఎస్టీ కనుక మాకు ఇచ్చేస్తే మా 30,000 రూపాయలు ఇస్తే మా కనీసం మీరు జీతాలు పెంచకపోయినా పర్లేదు, కానీ దొంగల వ్యవస్థ మొత్తం కూడా రద్దు చేస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మనకు లక్ష్మణ చెప్తా ఉన్నాడు. అవుట్సోర్సింగ్ రాష్ట్ర ఎంప్లాయీస్ అధ్యక్షుడు దాదాపు 4,98,000 మంది తరపున తన పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మొత్తం హైదరాబాద్ తిరుగుతున్నాడు, మంత్రులసుడు తిరుగుతూ ఉన్నాడు, అందరు కూడా తిరుగుతూ ఉన్నారు. రేపు 29వ తారీఖు నాడు మనకి 3-4 రోజులలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కనుక ప్రభుత్వం మొదలుపెట్టకపోతే 29వ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద, ఎందుకంటే ఇంతకుముందు రిటైర్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు వస్తే కొన్ని లక్షల మంది వచ్చారు, చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్లాడుతున్నారు. మీరు కనుక ఒక్కరోజు ఉద్యోగం కనుక సెలవు పెట్టేసి అటెండ్ కాకపోతే రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంది. 5 లక్షల మంది ఇందిరా పార్క్ వద్ద కనుక మీరు కనబడితే ప్రభుత్వం భయపడడానికి అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి మీ యొక్క ధర్నాన్ని సక్సెస్ చేసుకోవాల్సిందిగా పులి లక్ష్మణ పిలుపునిస్తూ ఉన్నాడు. ఒక నిరుద్యోగ అంశాల మీద కొట్లాడుతున్నటువంటి అశోక్ సారు మీ ఉద్యమానికి కంప్లీట్గా మద్దతు తెలుపుతూ ఉన్నాడు. దాంతోపాటుగా మీ దగ్గర జరిగే అన్యాయాల అక్రమాలపైన నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా జనం మధ్యలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. కాబట్టి 29వ తారీఖున నిర్వహించే మహాధర్నా ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని, ఎందుకంటే మీ కడుపు నిండాలంటే, మీ కడుపులోకి గవర్నమెంట్ రిలీజ్ చేసిన డబ్బులు మొత్తం కూడా మీకు దరి చేరాలంటే ఈ ఏజెన్సీ వ్యవస్థ కంప్లీట్గా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్ అకౌంట్లో పడే విధంగా కార్పొరేషన్ ఆల్రెడీ ఏపీలో తయారు చేసుకున్నారు. 7 సంవత్సరాలు అవుతుంది, కానీ తెలంగాణలో ఉన్న మన పాలకులు మాత్రం పక్కన పెట్టారు. ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు కావాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది, ఉత్తరప్రదేశ్లో నడుస్తూ ఉంది, పంజాబ్ హర్యానాలో అయితే జీతాలు కూడా ఎక్కువ తీసుకొని సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం యొక్క అమలవుతూ ఉంది. కాబట్టి మీరు కూడా మీ యొక్క లక్ష్యం కోసం, మీ యొక్క జీతాల కోసం ఒక్కరుగా ఇద్దరు కాదు లక్షల మంది పనిచేస్తున్నారు. కాబట్టి మీరంతా పిడికులు బిగించి కొట్లాడాల్సిన అవసరం ఉంది. కొట్లాడితే ఏదైనా సాధ్యమవుతుంది. ఇప్పటిదాకా కొట్లాడకపోవడం, ఇప్పటిదాకా మీ హక్కుల కోసం మీరు ప్రయత్నం చేయకపోవడం కూడా కరెక్ట్గా నాకు అనిపిస్తలేదు. కాబట్టి ఇప్పుడైనా మీరు మేల్కొని ఈ యొక్క ఏజెన్సీ వ్యవస్థ రద్దయ్యే వరకు మీ ఉడుం పట్టు పట్టేస్తే ఇందిరా పార్క్ ధర్నాన్ని సక్సెస్ చేసుకుంటే కంప్లీట్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మీ తరపున ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కూడా తమ వాణిని వినిపించి ఈ యొక్క డైరెక్ట్ అకౌంట్లో పడే విధంగా కృషి చేస్తారని చెప్తా ఉన్నాం. ఫైనల్గా మీరు ఏమైనా చెప్తారన్న? ఇంకా ఒకటే మీరు అన్నట్టుగా ఈ ఇందిరా పార్క్ వేదికగా మాత్రం రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు మనం ఇప్పటికే మన సజీవంగా బతుకున్నా కూడా చనిపోయినట్టు ఒక రకంగానే అనిపిస్తూ ఉంది. ఈ జీతాలతోని మన కుటుంబాలను పోషించలేకపోతున్నాం. ఇవాళ ఒక పండగ వచ్చినా, ఒక పబ్బం వచ్చినా కూడా వచ్చే జీతం కూడా సరిపోని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి మరొక పోరాటం మన అవుట్ సోర్సింగ్ ఉద్యోగం నుంచి మొదలు కావాల్సిందే. కాబట్టి 29వ తారీఖు జరగబోయే ఇందిరా పార్క్ వేదికగా సంపన్న వర్గాలు మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా మేము ఈ వేదిక ద్వారా కోరుకుంటా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.